హాయ్ అండి. ఇవాళ మా గార్డెన్ చూపిస్తాను రండి. మీకు బ్రోకలీ తెలుసా? తిన్నారా ఎప్పుడైనా? కనీసం చూసారా? బ్రోకలీ ఏంటి దాని మమ్మీనే చూపిస్తాను రండి ఈరోజు. బ్రోకలీ తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే చెప్తా వినండి. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. బీపీ ఇంకా షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఎండాకాలం దీన్ని తినడం వల్ల దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ వల్ల అది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది అన్నమాట. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ పెరిగేలా కూడా చేస్తుంది. దీంట్లో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ల వల్ల స్కిన్ అనేది చాలా స్మూత్గా షైనీగా నిగారింపుగా మెరుస్తుంది. సో ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇదిగో ఇదే బ్రోకలీ అన్నమాట. ఈ చెట్టు బ్రోకలీ, అదిగో చిన్న బ్రోకలీ వచ్చింది చూడండి. ఇన్ని లాభాలు ఉన్నాయి బ్రోకలీ అంత టేస్ట్ అయితే ఉండదు, చప్పగా ఉంటుంది. సో దీంతో కర్రీస్, ఫ్రైస్, పకోడీ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎక్కువ మంది సలాడ్గా తింటారు. దీన్ని అయితే మనం తినలేము, కానీ ట్రై చేస్తే పోయేదేం లేదు. సో నేనైతే పకోడీలా ప్రిపేర్ చేసుకుంటాను అబ్బా. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ధనియా పౌడర్, ఉప్పు, కారం దాంట్లో మిక్సీ వేసేసుకొని పకోడీలా వేసేసుకొని తింటే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది, పర్లేదు. ఇంకా మిగతా ఏ డిష్లో కానీ చేసినా కానీ అది చండాలంగానే ఉంటుంది. సో ఇవన్నీ కూడా అవి అన్నమాట. ఇవి మొత్తం అవే. సో మనం ఎలాగో తినం, కనీసం పిల్లలకన్నా అలవాటు చేయాలనేసి వేసినాం మేము. ఇవైతే క్యాబేజీ, ఇవన్నీ మీకు తెలుసులే. క్యాబేజ్ ఎవరికి తెలియకుండా ఉంది చెప్పండి. సో ఇదంతా గ్రీన్ కలర్ క్యాబేజ్ అనమాట. ఇది పాలాకు పూలు వచ్చేసింది, బాగా కట్ చేయాలి. కట్ చేస్తే కొత్త ఆకులు వస్తాయి. ఇంకా ఇది తెలిసిందే ఆనియన్. మళ్ళీ బ్రోకలీ చూస్తారా అండి, చాలా బ్రోకలీ పూలు ఇలా ఉంటాయి. ఇవంతా బ్రోకలీనే. మనం తినకపోయినా పిల్లలకు అలవాటు చేయాలిగా. సో పిల్లల కోసమైనా. ఇంకొక విషయం మర్చిపోయా, ఇది బ్రెయిన్ షార్ప్గా చేస్తుందంట. పిల్లలకి మెదడు అనేది బాగా షార్ప్గా పనిచేసేటట్టు చేసిద్ది. సో బ్రోకలీలో చాలా యూజెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. నెలలో ఒక్కసారి అయినా సరే తినడానికి ట్రై చేయండి బ్రోకలీ. చూడండి ఇంకా చూపిస్తా. ఇవైతే ఆవాలన్నమాట, లావుగా ఉంటాయి కదా, హైబ్రిడ్ ఆవాలు. సో ఏదో అలా చిన్న చిన్నవి. ఇవి టమాటా చెట్లు. ఇదిగో ఇక్కడ కానీ మొత్తం టమాటా చెట్లు, శనగల చెట్లు. ఇంటి దగ్గర ఉంటే ఏం తినాలనిపించదు, కానీ ఇక్కడికి వస్తే మటుకు తినాలనిపిస్తుంది. సో అందుకే ఇలా శనగలు వేసుకున్నాము. ఎప్పుడన్నా అలా పచ్చివి తినచ్చు అనేసి. ఇంకొక విషయం తెలుసా, ఈ చెట్టు ఏంటో తెలుసా మీకు? అసలు ఫస్ట్ ఇది టీ ఆకు చెట్టు. మేము పిచ్చోళ్ళమా ఏంటది అలాగ అనిపిస్తుందా? ఇది లెమన్ గ్రాస్ అంటారు. ఇది చాయ్లో వేసుకుంటారు.